క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును. చూడండి, దేవునికి ఇష్టడను, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మహిమా స్వరూపుడా, గొప్ప దేవుడా, మీకు వేల కొలది వేవేల కొలది లెక్కింపలేని కొలది ప్రభువా స్తుతులు స్తుతులు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా అనేక పాటలు పాడి పాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని ఘనపరిచున్నాము నాయన. మీ సేవకులు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకై స్తోత్రాలు ప్రభువా. నీ దీన సేవకుని ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరుగా ఉండి మాట్లాడండి ప్రభువా. ఎవరికి వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మీరు అందించినైనా ప్రతి బిడ్డను కూడా బలపరచమని వేడుకుంటున్నాను. ప్రతి బిడ్డను సంతోషపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు నాయనా. ఈ మైకు శబ్దం ద్వారా వింటున్న హృదయాలను కూడా అయా నీ బిడ్డలను కూడా మీరు కదిలించమని వేడుకుంటున్నాను. నువ్వు గొప్ప దేవుడువని నాయనా, నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడువని నాయనా, నువ్వు పరిశుద్ధుడైన దేవుడువని ప్రభువా. అయ్యా నువ్వు నిజమైన దేవుడువని నాయనా అనేక మంది తెలుసుకునేలాగా చేయండి ప్రభువా. ఇది నా వాక్యము ద్వారా ప్రభువా నీ బిడ్డలను సంధించమని వేడుకుంటున్నాను. ఈ వాక్యం అనేక మందికి మేలుకరముగా, ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా చేసి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని చిన్న ప్రార్థన మీ సముఖమునకు చేర్చుకొనమని యేసుక్రీస్తు ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో అతి వినయముగా మిక్కిలి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మరి మీ మధ్యలో అందించడానికి ముందుగా దేవుడు నాకు చేసిన ఈ సహాయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవది ప్రియులారా, మీ మధ్యలో ఈ రాత్రి వాక్యం అందించడానికి దేవుని ద్వారా తన సేవకుడైనటువంటి జాషువా అయ్యగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి సంఘాన్ని బట్టి మరి ప్రియులారా అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకసారి ఎస్ఎన్పాడు మండలంలో, నూతనపాడు మండలంలో ప్రియులారా మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఆ మొదటి రోజు కూడా వచ్చి వాక్యం అందించాను. మరి ఎంతమందికి నేను గుర్తున్నానో నాకు తెలియదు, కానీ ప్రియులారా ఎస్ఎన్పాడులో మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ మొదటి రోజు వచ్చి వాక్యం అందించాను. మరలా ఈరోజు ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యం అందించడానికి నిజంగా దేవుని కృప, దేవుని సహాయం, మీ పాస్టర్ గారు నా మీద చూపిన ప్రేమ, ప్రియులారా మీ దైవజనులు నా మీద చూపిన అభిమానము, ప్రేమ. కాబట్టి మరి ఇక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నిజంగా దేవునికి నేను చాలా రుణపడి ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా. అలాగే చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ప్రియులారా, వాక్యాన్ని జాగ్రత్తగా విందాము, ఆసక్తిగా విందాము, ఇంట్రెస్ట్గా విందాం. ఆశగా వినండి, ఆసక్తిగా వినండి. ఆకలితో ఉన్నప్పుడు అన్నం ఎట్ట తింటాము చెప్పండి? ఆశగా తింటాం, ఆసక్తిగా తింటాం కదా. అది పచ్చడి మెతుకులైనా ఆశగా తింటాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము చాలా మధురమైందని మన అందరికీ తెలుసు. ఆండ్రూస్ అనే దైవజనుడు అంటాడు, హృదయానికి విందులాంటిది అంటాడు వాక్యం. మన ఆత్మీయ జీవితానికి ఒక విందు లాంటిది అంటాడు ఆండ్రూస్ అనేటువంటి దైవజనుడు. కనుక దేవుని మాటలు ఈ రాత్రి మీరు జాగ్రత్తగా వినాలి. ఎన్ని పాటలు పాడినా నో ప్రాబ్లం కదా, ఎన్ని పాటలు పాడిన, ఎందుకంటే ఆడ మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్కి మనకేమనిపించింది, ఇంకా ఇంకా ఇంకా
పాడాలి 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 పాడాలి, ఇంకొక పాట కూడా పాడితే బాగుండు అనిపించింది. కానీ వాక్యానికి వచ్చేసరికి ఏమనిపించింది? తొందరగా ముగిస్తే బాగుండు అనిపించింది. ఒకరోజు ఒక పాస్టర్ గారు సంఘంలో వాక్యం అందించిన తర్వాత ప్రియులారా ఒక గృహాన్ని దర్శించాడంట. మైండ్ పెట్టినండి, మీరు మనసంతా ఇక్కడే ఉండాలి వాక్యం మీద. వాక్యం అందించిన తర్వాత పాస్టర్ గారు ఒక గృహాన్ని దర్శించాడంట. దర్శించిన తర్వాత ఆమెను అడిగాడంట, అమ్మా ఈరోజు వర్తమానం ఎట్లా ఉంది, వాక్యం ఏ రీతిగా ఉంది, ఏ విధంగా ఉంది అని చెప్పేసి పాస్టర్ గారు ఆమెను అడిగాడంట. అప్పుడు ఆమె అన్నదంట, అన్నయ్య నువ్వు చివరిలో ఒక మాట చెప్పావు, అది చాలా బాగుంది అని అన్నదంట. ఏం చెప్పానమ్మా చివరిలో అంటే, ఇదిగో ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను, ఆ మాట మాత్రం నాకు బాగా నచ్చిందన్నయ్యా అని చెప్పేసి అన్నదంట ఆమె. కనుక దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఆర్ యూ హ్యాపీ ఎవ్రీబడీ? మీరందరూ హ్యాపీయేనా? సంతోషమేనా? జాగ్రత్తగా వినండి. ఈరోజు వాక్యము సబ్జెక్ట్ ఏమిటంటే, దేవునికి మనము ఇష్టలుగా జీవిస్తున్నామా లేదా? దేవునికి మనము ఇష్టలుగా జీవిస్తున్నామా లేదా? అయిష్టలుగా జీవిస్తున్నామా లేకపోతే ఇష్టలుగా జీవిస్తున్నామా అన్నదే చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవునికి ఇష్టడుగా. చూడండి, దేవునికి ఇష్టలుగా అని రాస్తాడు. ప్రియులారా, కొన్నిసార్లు ఈ లోకములో మనం చూసినప్పుడు మనుషులకి మనము కొన్నిసార్లు ఇష్టలుగా కనబడవచ్చు. కొన్నిసార్లు కుటుంబంలో బిడ్డల ప్రియులరా తల్లిదండ్రులకు ఇష్టలుగా కనబడవచ్చు. కొన్నిసార్లు తల్లి చెప్పవచ్చు, తండ్రి చెప్పవచ్చు, ఏమండి పాస్టర్ గారు మా చిన్నోడంటే నాకు చాలా ఇష్టం అండి, లేదా మా పెద్దోడంటే నాకు చాలా ఇష్టం అండి, లేదా ఈ కుమార్తె అంటే నాకు చాలా ఇష్టం అండి అని చెప్పవచ్చు ప్రియులారా. అయితే లోకంలో చూడండి, మనుషులకి లేకపోతే కొంతమంది అధికారులకి ఉద్యోగం చేసేటప్పుడు ఇష్టలుగా మనము కనబడవచ్చు, కానీ దేవునికి మనం ఇష్టలుగా కనబడుతున్నామా? దేవునికి ఇష్టలుగా కనబడుతున్నామా? ఇప్పుడు చదవండి ఆ వాక్యములో ఒక మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం కానీ మీరు చదివినట్లయితే ఆ వాక్యాన్ని చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. అయితే వారిలో, అదుగో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. చూడండి వాక్యములు ఏముంది, మరలా చదవండి అయ్యగారు. అయితే వారిలో ఎవరిలో చెప్పండి అయ్యగారు, ఎవరిలో? ఇశ్రాయేలు ప్రజలలో వారిలో ఎక్కువ మంది అని రాశాడు. తక్కువ మంది కాదు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. చూడండి, దేవునికి ఎట్లాగా ఉండలేకపోయారంట? ఇష్టలుగా ఉండలేకపోయారు, ఇష్టలుగా జీవించలేకపోయారు. ఏమండి, ఎక్కువ మంది అని రాశాడు అక్కడ. అది ఆశ్చర్యమైన విషయము, అది బాధకరమైన విషయము, అది దుఃఖకరమైన విషయము. ఏదయ్యా బాధకరమైన విషయం అంటే, ఏదయ్యా దుఃఖకరమైన విషయం అంటే, అక్కడ అనేక మంది అని రాశాడు, లేదా ఎక్కువ మంది అని రాశాడు. దేవునికి వాళ్ళు ఇష్టలుగా జీవించలేకపోయారంటండి. దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. అందరు నా సాయ చూడండి. డోంట్ క్లోజ్ యువర్ ఐస్. నేను పిలుస్తా, మళ్ళీ మీరేమనుకోవద్దు. స్టార్ట్ చేయబాకండి. అప్పుడే ప్రారంభించింది నేను, ఇప్పుడే వాక్యం ఇప్పుడే నేను ప్రారంభించింది. మళ్ళీ మీరు తోగబాకండి, జాగ్రత్తగా వినండి. కొంతమందికి బలి ముంచుకొచ్చుద్ది. ఏంటిది? జాగ్రత్త అంటున్నా. ఒకసారి ఇట్లనే కూర్చుంది ఆమె, ముందే కూర్చుంది, తూగుతా ఉంది. జాగ్రత్త అంటున్నా, అట్నే కింద పడిపోయింది. జాగ్రత్త సిస్టర్. చూడండి, వాళ్ళలో ఎక్కువ మంది దేవునికి
ఇష్టలుగా జీవించలేకపోయారు కనుక వాళ్ళు సంహరించబడ్డారని రాస్తాడు. అదే వాక్యము మరొక వాక్యం నేను చూపిస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. త్వరగా ఫాస్ట్గా చదవాలా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు. చూడండి ఆ మాట, ఆయనకిష్టులైన, ఆయన కంటే దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక, భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండె. ఎవరు? దేవదూతలు. ఏమని వాళ్ళు స్తోత్రాలు చెల్లిస్తున్నారు తెలుసా? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, మరొక మంచి మాట అన్నారు వాళ్ళు, ఆయనకిష్టులైన మనుషులకు. దేవునికిష్టులైన మనుషులకి ఏముందంట? ఈరోజు సమాధానం లేదండి. చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. మనందరికీ తెలిసిన సత్యమే. మనుషుల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, అత్తాకోడల మధ్య సమాధానము దొరకటంలా. ఈరోజు దేశాల మధ్య కూడా సమాధానము. ఏమండి, ఆ ఉక్రెయిన్ ప్రధానమంత్రికి ఎన్నిసార్లు చెప్పారు, ఆయన సమాధానం పడరా ఆ పుతిన్తో, ఆ రష్యా ఆయనతో అధ్యక్షులతో సమాధానం పడరా. నేను అస్సలు యుద్ధం ఆపేది లేదు, సమాధానం పడేది లేదు. ఈ రోజుల్లో కూడా చాలా మంది జీవితాలలో సమాధానం ఉండటంలా. ఎందుకు ఉండటం లేదయ్యా అంటే కారణం దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోవటమే. దేవునికి ఇష్టలుగా బ్రతికితే ఏమండి, నీవు సంహరించబడవు, నీకు సమాధానము దొరుకుతుంది. అందుకే కీర్తనకారుడు దావీదు అంటాడు 18వ అధ్యాయం కీర్తనలో 19వ వచనం చదవండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక. ఏమంటున్నాడు చూడండి. నేను ఆయనకు ఇష్టడును గనుక. నేను ఎవరైనా? దావీదు చెప్తున్నాడు, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించాడు. ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించాడు. చూడండి, ఇష్టలుగా ఉంటే నీవైనా నేనైనా సావుకుడైనా సరేనండి, సావుకుడైనా దేవునికి ఇష్టడుగా ఉండాలి, విశ్వాసులైనా దేవునికి ఇష్టలుగా ఉండాలి, సంఘ పెద్దలైనా దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఎవరైనా దేవునికి ఇష్టలుగా ఉంటే అంటున్నాడు దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టంగా జీవించాను కాబట్టి ఆయన నన్ను ఏం చేశాడో తెలుసా? తప్పించాడు అన్నాడు. దేని నుండి అయినా తప్పిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నేను దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నానా? నాకెంటనే ఒక ప్రశ్న వచ్చింది, ఎవరంటే దేవునికి ఇష్టలు అనే ప్రశ్న వచ్చింది నాలో. నిజమే, వాళ్ళు ఇష్టలుగా బ్రతకలేకపోయారు. వాళ్ళు ఏమైపోయారో మనం చూస్తున్నాం. దేవదూతలు పాట పాడారు, దేవునికి ఇష్టలుగా బ్రతికితే నీకు సమాధానము దొరుకుతుందన్నాడు, నీకు శాంతి దొరుకుతుందన్నాడు, నీకు నెమ్మది దొరుకుతుందన్నాడు. ఇక్కడ చూస్తే దావీదు భక్తుడు, నేను దేవునికి ఇష్టడుగా బ్రతికాను కాబట్టి, దేవునికి ఇష్టడుగా నేను జీవించాను కాబట్టి నన్ను ఎన్నోసార్లు సౌలు సంపాలని చూశాడు. అద్భుతమైన మాట ఏందో తెలుసా? సౌలు రాజు ఈట తీసుకొని గురి చూసి ఇసిరాడంట. బైబిల్లో రాశాడు ఆ మాట, పర్టికులర్గా రాశాడు. గురి చూసి ఇసిరాడు. తమ్ముడా, గురి చూసి ఇస్తే ఏం కావాలి చెప్ప? గురి చూసేసావు నువ్వు. ఒక రాయి తీసుకొని గురి చూసేసావు వాడి మీద, ఏమవ్వాలా? గట్టిగా చెప్పు, తగలాలి. కానీ దావీదుకి ఎందుకని? దేవుడు తప్పించాడు. భలే మాట చెప్పావు, దేవుడు తప్పించాడు. ఎందుకు తప్పించాడు? దేవుడికి ఆయన ఇష్టడుగా బ్రతికాడు కాబట్టి తప్పించాడు. నిన్ను కూడా తప్పిస్తాడు, కిరుని తప్పిస్తాడు, అపాయమును తప్పిస్తాడు, అనారోగ్యం నుంచి తప్పిస్తాడు దేవుని బిడ్డ. అయితే నీవు ఇష్టడుగా ఇష్టురాలుగా బ్రతకాలి. ఒక సహోదరి ఏమండి, పెళ్ళైన 5 సంవత్సరాలకి
దేవుడు ప్రేమించి గర్భఫలం ఇచ్చాడు. 5వ నెల అండి, 5వ నెల వచ్చింది ఆమె గర్భఫలము. ప్రియులారా, 5వ నెల వచ్చిన తర్వాత ఒక దినం ఆమెకు తెలియని విధంగా పెయిన్ వచ్చేసింది, బాధ వచ్చింది కడుపులో. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, చూయించుకుంటే ఆయన పరీక్ష చేసి అన్నాడు, నీ కడుపులో గడ్డు ఉందమ్మా అన్నాడు. ఆపరేషన్ చెయ్యాలి అన్నాడు. చేయకపోతే నీకు నీ బిడ్డకు ప్రమాదం, ఆపరేషన్ కూడా మేము చెప్పలేము, చేస్తాము, నీ ప్రాణానికి గ్యారంటీ లేము, నీ కడుపులో ఉన్న బిడ్డకి గ్యారంటీ లేము అని చెప్పారు. ప్రియులారా, ఆమె వెళ్ళింది, హాస్పిటల్కి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది, ప్రభువా ఎట్ట చేస్తావో, ఎలాగ చేస్తావో, నన్ను కాపాడు నాయనా, నన్ను రక్షించు నాయనా, ఈ అపాయం నుంచి నన్ను తప్పించు నాయనా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంది. ఆమె ఇచ్చిన సాక్ష్యం అండి ప్రియులారా. ఆ ప్రార్థన చేసుకున్న అనంతరము ప్రియులారా, ఆ రాత్రి దేవుడు ఆమెను దర్శించాడు. దర్శనంలో కనబడి ఆమె దగ్గరకు వచ్చి తన చెయ్యి పెట్టి, యేసు ప్రభు తన హస్తము చాపి ఇలా అన్నాడంటండి, ఇలా అనేసాడంట, తల వదులుకొని అరికాలు దాకా ఇలా అన్నాడంట. ఆ తర్వాత ఆ దర్శనము ఏమండి ఇంకా కనబడలేదు. ఆ తర్వాత ఆయన ఆ దర్శనములో ప్రియులారా, ఆయన అన్న తర్వాత ఆ లోన ఉన్న గడ్డ పగిలేసి ప్రియులారా, అదంతా కూడా సీమ రూపంలో, రక్త రూపంలో బయటకు వచ్చేసిందంట. ఆ తర్వాత డాక్టర్ గారు వచ్చి చూసిన తర్వాత అన్నాడంట, నువ్వు అదృష్టవంతురాలివి అన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మనదంట అదృష్టవంతురాలు కాదయ్యా, ఈ అదృష్టవంతురాలుగా చేసింది ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆమె సాక్ష్యం ఇచ్చిందంట. సహోదరి, ఎందుకంటే ఆమె దేవునికి ఇష్టరాలుగా బ్రతికింది కాబట్టి. నువ్వు కూడా ఇష్టరాలుగా బ్రతికితే, నువ్వు కూడా ఇష్టరాలుగా జీవిస్తే నిన్ను కూడా దేవుడు తప్పిస్తాడని చెప్తున్నాడు. అయితే దేవునికి ఎవరంటే ఇష్టలు అని నేను బైబిల్ ఎత్తుకున్నప్పుడు ఒక 3 మాటలు నాకు దొరికాయి ప్రియులారా. ఆ 3 రాత్రి సాధ్యమైనంత వరకు నాకు ఇచ్చిన టైంలో నేను ముగించుకుంటాను. నాకు ఒక టైం ఇచ్చారు, ఆ టైము నేను ఫాలో అవ్వాలి. ఎందుకంటే వాతావరణము బాగులేదు ఒకటి, తర్వాత మీరు దూరం నుంచి వచ్చారు ఒకటి ప్రియులారా, కాబట్టి మళ్ళా భోజనాలు ఉన్నాయి అదొకటి. కాబట్టి ఏమున్నా ఏది లేకపోయినా నో ప్రాబ్లం, టయానికి పంపిస్తా, టయానికి ముగిస్తా, మీరందరూ హ్యాపీగా ఫీల్ అవుదురు. ప్రియ దేవుని బిడ్డారా, కావాలంటే ఒక 5 నిమిషాలు ముందుగానే ముగిస్తా, నో ప్రాబ్లం, ఓకేనా. కాబట్టి దేవునికి ఎవరంటే ఇష్టలు అని వాక్యములు నేను చూసినప్పుడు, ఇప్పుడు చదవండి వాక్యాన్ని. దేవునికి ఎవరంటే ఇష్టలో ఒకసారి వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. చదవండి అయ్యగారు గట్టిగా. నేను ఇలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అదుగో దేవుడు చెప్తున్నాడు, దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఇదిగో భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులంట. వాళ్ళు శ్రేష్ఠులు, మామూలు కాదు, వాళ్ళు శ్రేష్ఠులు. ఎవరు? భక్తిగా బ్రతికే వాళ్ళు, భక్తిగా జీవించే వాళ్ళు శ్రేష్ఠులు. ఆ భక్తిగా బతికే వాళ్ళంటేనే నాకు ఇష్టలు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడికి ఎవరంటే ఇష్టం? భక్తిగా బతికే వాళ్ళంటే ఇష్టం, భక్తిగా జీవించే వాళ్ళంటే ఇష్టం, భక్తిగా ఏమండి నడుచుకునేవారంటే ఇష్టం. అయితే మనం భక్తిగా బ్రతుకుతున్నామా? భక్తిగా జీవిస్తున్నామా? దేవుని బిడ్డ, నువ్వు నిజంగా భక్తిగా జీవిస్తుంటే నీ భక్తిని బట్టి ఆయన ఇష్టపడతాడు. ఈరోజు చూస్తుంటే పై భక్తే తప్ప, పౌలు రాసినట్టు తిమోతిలో పై భక్తి ఏమండి, పై భక్తే కానీ హృదయపూర్వకమైన భక్తి. యోబు గ్రంథంలో రాశాడు ఆయన, హృదయపూర్వకమైన భక్తి, మనస్పూర్వకమైన భక్తి, నిజమైన భక్తి జీవితము ఎంతమంది జీవిస్తున్నారు దేవుని బిడ్డలారా? అందుకే భక్తిగా బ్రతికితే, ఒక ఆమంట ఎప్పుడు వైట్ అండ్ వైట్ వేసిద్దంట, ఎప్పుడు వైట్ అండ్ వైటే. బైబిల్ తీసుకొని చర్చికి వెళ్ళిద్దంట, వెళ్ళేటప్పుడు ఇటనే వెళ్ళిద్దంట, అసలు అటు ఇటు కానీ తలెత్తి కానీ చూడదంట. దేవుని బిడ్డ, చూసే వాళ్ళకి ఈమె చాలా భక్తిగా
ఉందిరా అని అనుకునే వాళ్ళంట ప్రియులారా. చూసేవాళ్ళు చాలా భక్తిగా బ్రతుకుతుంది, భక్తిగా జీవిస్తుంది అని అనుకుంటున్నారు. ఒక సేవకుడి పేరు, ఆయన పేరు ఆండ్రూస్ దావలా. ఆయన ఒక పుస్తకం రాశాడు, నరకంలో ఒక రాత్రి అని పుస్తకంలో రాశాడు. ఒక పుస్తకం రాశాడు ఆయన, నరకంలో ఒక రాత్రి. రాసింది ఆండ్రూస్ దావలా గారు. అయితే ఈ ఆండ్రూస్ దావలా గారు దర్శనంలో ప్రభువుని అడిగాడంట, ప్రభువా ఒక్క రాత్రి నన్ను నరకానికి పంపించవా అని అన్నాడంట. ఎందుకు అన్నాడంట, పంపించు ప్రభువా చూసి వస్తాను మనవాళ్ళు అన్నాడంట దర్శనంలో. ప్రియులారా, సరేనని చెప్పేసి దేవుని బిడ్డ ఈ ఆండ్రూస్ దావలా గారు అనుమతి మేర ఏమండి నరకానికి పంపాడంట. నరకానికి పంపితే ఈ ఎప్పుడు వైట్ వేస్తూ ఏమండి ఈ బైబిల్ పట్టుకొని చూసే వాళ్ళకి ఎంతో భక్తిగా జీవించిన ఆమె అక్కడుందంట. ఇదేందండి, ఆడుండేదేంది, ఆమె ఆడుండాలి రూల్ ప్రకారం చెప్పండి గట్టిగా. ఎక్కడుండాలా మరి? ఇక్కడుందే, ఇక్కడుందేంది మరి? ఆండ్రూస్ దావలా గారు బిత్తరపోయారంట. ఇదేందబ్బా, ఈమె ఎప్పుడు చూసినా చేతులు ఏముందే, బైబిల్ ఉంది, ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్ శుద్ధి, మళ్ళీ ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు తల కూడా ఎత్తదే, మరి ఈమె నరకంలోకి రావటం ఏమిటి అని చెప్పేసి ఆయన కూడా ఆశ్చర్యపోయినాడంట ఆండ్రూస్ దావలా గారు. అప్పుడు దగ్గరకు పోయి అడిగాడంట, అమ్మా అక్కడ ఉండాల్సిన దాన్ని ఇక్కడికి ఎట్టొచ్చావు అన్నాడంట. ఈరోజంతా కూడా భక్తి ఎట్టుందంటే నటనండి, నటనండి. నటిస్తున్నారు భక్తిగా ఉన్నట్టు, కానీ నిజమైన భక్తి జీవితం కనబట్ల. భక్తిగా ఉంటే ఒక అద్భుతం చెప్పనా నేను మీకు. పరిశుద్ధ గ్రంథంలో రండి, వాక్యములోకి. రాజుల గ్రంథం చూడండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము తీసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం తీసుకోండి. అందరూ దయచేసి బైబిల్ 6వ అధ్యాయం తీసుకోండి. 5వ వచనం నుంచి చదవండి. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు. ఓకేనా? బైబిల్ తీసుకున్నారా? తీసుకోండి, అందరు తీసుకోండి, త్వరగండి. కొద్ది మాటలైన అమూల్యమైన మాటలు చాలండి మనకి. గంటలు చెప్పను కానీ దేవుని బిడ్డ ఉన్న టైంలోనే మంచి విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు, బలమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుడి ద్వారా ఈ రాత్రి నీకు అందిస్తున్నాడు. జాగ్రత్తగానండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు, ఒకడు దూలము నరుగుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా. బాగేనండి. అయ్యగారు బాగా చదువుతున్నాడు, పాస్టర్ గారు నిర్మల్ కుమార్ అయ్య గారు. వీళ్ళందరూ నాకు ఆత్మీయులే, నా అందరూ దే ఆర్ మై ఫ్రెండ్స్, అందరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరు తక్కువ చెప్పడానికి లేదు. ఆదాం గారు ఉన్నారు, ఎన్నోసార్లు వాళ్ళ సంఘంలో చెప్పాను నేను వాక్యం సేమకూర్తిలో. ఏమండి అయ్యగారు ఉన్నారు, నిర్మల్ కుమార్ గారు, మొన్న కూడా యూనియన్ మీటింగ్లో చెప్పాను వాక్యం. ఏమండి ఇట్లాగా సల్మాన్ అయ్య గారు, అలాగే పాటలు పాస్టర్ గారండి. వారు ఏ గుడ్ సింగర్ బ్రదర్, వారు ఏ గుడ్ సింగర్. భలే పాడాడు ఆయన పాటలు. అయ్యగారు పాటలు పాడాడు. ఎక్కడంటే పొదిలి అన్నాడు. రేపల్లి పొదిలి పక్కన కొనకల మెట్లు వస్తున్నాను అయ్యగారు, నేను కలుద్దాం అక్కడ ప్రభు చిత్తం అయితే. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. జాగ్రత్తగా చదువుతున్నాడు అయ్యగారు. చదవండి అయ్యగారు. ఒకడు దూలము నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా అయ్యో వాడు అంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా, ఓ అయ్యో నా ఏలినవాడా. అది ఎరువు తెచ్చినదని, అది కూడా అప్పు తెచ్చుకున్నాడంట. గొడ్డలు కూడా వాడు సొంతది కాదంట, అరువు తెచ్చుకుని అక్కడ రాశాడు, అప్పు తెచ్చుకున్నాడంట గొడ్డలు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా? గొడ్డలు కూడా అప్పు తెచ్చుకునేవాళ్ళు ఉన్నారేమో. వాడు అప్పు తెచ్చుకుని అరువు తెచ్చుకున్నాడంట. అయ్యా అరువు తెచ్చుకున్నాను. తెచ్చుకున్న గొడ్డలేమో నరుగుతున్నప్పుడు ఏమైంది? నీటిలో పడిపోయింది. చదువు గారు. కనుక ఆ దైవజనుడు తెచ్చిందని మొరపెట్టిన కనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. ఆ దైవజనుడు, ఏ దైవజనుడు? చదువు. ఆ దైవజనుడు అంటే ఎవరు? ఆ దైవజనుడు ఎలీషా గారు. ఆ దైవజనుడు అంటే ఏమండి? దైవజనుడు అయిన ఎలీషా గారు
అది ఎక్కడ పడినని అడిగాను. అది ఎక్కడ పడ్డది అబ్బాయిని అడిగాడు అతన్ని. వాడు అతనికి ఆ స్థలమును చూపించగా కొమ్మ ఒకటి నరికి, ఆయన అంటే దైవజనుడు అయినటువంటి ఎలీషా గారు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. బాగేనండు. ఇక్కడ చాలా 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 మర్మం దాగి ఉంది, ఇక్కడ చాలా మిస్టరీ ఉంది. ఇక్కడ గొడ్లు పడిపోయింది, వాడు ఏడిచాడు. దైవజనుడు ఏమన్నాడు, ఊరి ఎక్కడ పడిందిరా అని అన్నాడు. ఆ స్థలం చూపించాడు. ఈయన ఏం చేశాడు, ఒక కొమ్మ నరికి నీళ్ళలో వేసాడంట. అప్పుడేం రాశాడు, ఎట్లా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, ఎలా నేను అడుగుతాను. స్థలం చూపించాడండి. అది ఏమన్నా చెరువు కూడా కాదు, నది. అది యోర్దాన్ నది. అది ఆ యోర్దాన్ నదికి ఏమండి వీళ్ళు కట్టెలు నరుక్కోవడానికి వెళ్ళారు. అవి వెళ్ళినప్పుడు ఆ నరికేటప్పుడు గొడ్డలి ఊడి పడింది నదిలో. అప్పుడు వాడు ఏడుస్తున్నాడు, అయ్యా అప్పు తెచ్చుకుని దైవజనుడు అన్నాడు. సరే ఎక్కడ పడింది రా అన్నాడు. ఇదిగయ్యా ఇక్కడ పడింది అన్నాడు. ఈయన ఏం చేశాడు, ఎగిరి దూకి ఎతగొట్టి తల బాగా లోనకు ముంచి ఎతికి 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 పట్టుకుని తెచ్చాడా? లేదే. ఏం చేశాడు, కొమ్మ ఒకటి వేసాడంట. వెయ్యగానే గొడ్డలి తేలెను అని రాశాడు. ఎలా అండి ఇది, ఎలా సాధ్యమో, ఏ రీతిగా సాధ్యమో, ఏ విధంగా సాధ్యమో సైంటిఫిక్గా కూడా నువ్వు చూడు. సైంటిఫిక్గా కూడా నువ్వు చూడండి, సైన్స్ పరంగా కూడా మీరు చూడండి. ఎట్లా తేలిద్ది, ఏ విధంగా తేలిద్ది. తేలటానికి అది ఏమన్నా బెండా, ఎనపా, రాయేస్తేనే తమ్ముడా నీళ్ళల్లో? చెప్పండి తమ్ముళ్ళు, తేలిద్దా? మరి రాయెత్తేనే మునిగినప్పుడు మరి గొడ్డలెట్ట తేలిద్ది తమ్ముడా? అదే ఉంది అక్కడ, ఆయన భక్తిని బట్టి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన భక్తిని బట్టండి, ఆయన భక్తి జీవితాన్ని బట్టి. అవును, భక్తిగా బ్రతికితే అద్భుతాలు దేవుడు చేస్తాడు. భక్తిగా జీవిస్తే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, మహిమ కార్యాలు చేస్తాడు దేవుడు. అయితే నువ్వు భక్తిగా బ్రతకాలి, భక్తిగా జీవించాలి. ఎలీషా దైవజనుడు వలె నువ్వు భక్తిగా బ్రతికినప్పుడు అద్భుత కార్యాలు నీ కళ్ళ ముందే నువ్వు చూస్తావండి, నువ్వు చూస్తావు. ఒక అద్భుతకరమైన చెప్పన చదవండి. ఇంకొక అద్భుతమైన కార్యము, భక్తికున్న పవర్ చెప్తున్నానండి, భక్తికున్న పవర్ చెప్తున్నా. ఒకసారి వాక్యం చూడండి, వాక్యం చూడండి. 2వ రాజుల గ్రంథమే 13వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20-21 వచనం. త్వరగండి, 20-21 వచనం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 20-21 వచనం. తరువాత ఎలీషా మృతి పొందాడండి. వారు అతనిని సమాధిలో ఉంచిరి. ఒక సంవత్సరం గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతిపెట్టు, ఆ ఇశ్రాయేలు ఒక శవాన్ని పాతిపెట్టుటకు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా, చూడండి, ఆ శవాన్ని ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు, శల్యములు అంటే ఎముకలండి, ఆయన ఎముకలకు తగిలి అది తిరిగి బ్రతికి, ఏందంట, తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిచాను. వాట్ ఏ వండర్ఫుల్ మిరాకిల్! ఎంత అద్భుతం ఇది! చూడండి, భక్తి అంటే ఏందో చూడండి. అందుకే భక్తి కలిగిన వారంటే నాకు ఇష్టం అన్నాడు. భక్తి లేని వారు కాదండి, భక్తి లేని వారిగా బతకూడదు. భక్తి ఉన్నవారిగా కొంచెమైనా నీలో భక్తి ఉండాలి, కొద్దిగైనా నీలో భక్తి ఉండాలి.
భక్తి ఉంటే చూడండి ఏమి జరిగిందో తెలుసా? ఈ దైవజనుడే, ఈ గొడ్డల్ని పైకి తెచ్చిన ఈ దైవజనుడే చనిపోయాడు. చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత, ఆయన చనిపోయి సంవత్సరం తర్వాత అండి, 6 నెలలకే మనిషి ఏమైపోతాడు? ఇంకేముండదండు. 6 నెలలకే మనల్ని పెడతారు కదా, చనిపోయిన తర్వాత 6 నెలలకి ఎముకలు ఏముంటాయి? ఏముండవు. ఆ ఎముకలు ఆ సమాధిలో ఉన్నాయి. ఆ ఇశ్రాయేల్లో కూడా చనిపోయాడు, సమాధి చేయడానికి తీసుకెళ్తున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు మోయాబీల సైన్యం వస్తుంది. ఆ సైన్యం చూసి వీళ్ళు భయపడిపోయి ఈ తెస్తున్న శవాన్ని ఏం చేశారు? ఎలీషా యొక్క సమాధిలో పెట్టారండి. అప్పుడు ఆ ఎముకలు, ఆయన చచ్చిపోయాడు కదా, ఆ ఎముకలు తగిలి చచ్చిపోయినోడు. అదండి భక్తి అంటే. చచ్చిపోయినా ఉందండి ఆయనలో భక్తి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ఒక పాస్టర్ అన్నాడు, పో 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 అంటున్నాడు. అదేమంటుందంటే నేను బాను నేను బాను నేను బాను అంటుంది. అది ఏది? ఈయనేమో పొమ్మంటున్నాడు, అదేమంటుంది? పోనంటుంది. ఈయనేమో బతులాడుతున్నాడు దాన్ని. నువ్వు పోవే నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు పోవే ఇన్ని వదిలిపోయి నీకు పుణ్యం ఉంటుంది. అదేమంటుంది? నేను పోను. పోవా పోవా అదంటది. పోకపోతే ఏం చేస్తావు చెప్పు అందంట. పోకపోతే ఏం చేస్తావు చెప్పు అందంట. దెయ్యం ఎదురు తిరిగిందంట పాస్టర్. పోవా చెప్పు, పోకపోతే ఏం చేస్తావు? అప్పుడు పాస్టర్ అన్నాడంట, నువ్వు పోకపోతే నేను మాత్రం ఏం చేస్తాను, నేనే పోతానులే, నువ్వు ఉండు అన్నాడంట. ఈరోజు పరిస్థితి అట్టుందండి చాలామంది పరిస్థితి. నేను అనకూడదు కానీ చాలామంది పరిస్థితి అండి. చాలా డూపులు చేస్తున్నారండి, చాలా డూపులు చేస్తున్నారు. అవి ఎప్పటికీ చల్లవు దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. ఏ దేవుని ఎదుట నువ్వు భక్తిగా బ్రతికితే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావండి. ఎలీషా జీవితంలో, దేవుని బిడ్డ నా సేవా జీవితంలో కొంచెము భక్తి అండి, కొంచెము భక్తి, కొన్నంత భక్తి కాదు కానీ ఆవగింజంత భక్తిగా బ్రతకడాన్ని బట్టి దేవుడు అనేక అద్భుతమైనటువంటి కార్యాలు జీవితంలో చేస్తూ వస్తున్నాడు. ఎన్నో 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 ఎన్నో. ఎందుని బట్టి అండి? ఆ భక్తిని బట్టి. అందుకే భక్తిగా బ్రతకడము నేర్చుకోండి, భక్తిగా జీవించడం నేర్చుకోండి. నీ భక్తి ఇతరులు చూసి ఆనందించాలి. ఈమె చాలా భక్తిపరురాలురా, ఈమె చాలా భక్తిగా బ్రతుకుతుందిరా అని చెప్పుకోవాలి. అవునండి, చనిపోయిన తర్వాత మనకు వచ్చే సాక్ష్యం అదే. తెలుసా? ఆ పాస్టర్ గారు సంఘ పెద్దన గురించి చెప్తున్నాడంట. ఏమని గొప్పగా చెబుతున్నాడంట. ఆయన బతుకున్నప్పుడు అంట భార్యను కొట్టేవాడంట, పిల్లలను కొట్టేవాడంట, ఆఖరికి పాస్టర్ గారు కూడా మీద తిరగబడేవాడంట. చచ్చిపోయినప్పుడు చెప్తున్నాడంట, అసలు ఇంత మంచోడు ఊరు లేరన్నాడంట. ఇట్లా చెప్తుంటే ఆమె చచ్చిపోయిన ఆమె భార్య పిల్లలకు చెప్పిందంట, ఒరి చచ్చిపోయింది మీ నాన్నో కాదు చూడండి రా అన్నాడంట. చూడండి, నిజమండి, నిజము. భక్తి ఎంత గొప్పదో అది దేవునికి ఇష్టంగా ఉంటుంది. అప్పుడు ఏమడిగినా దేవుడు నీకు చేస్తాడు. ఆయనకి ఇష్టంగా ఉంటే ఏదడిగినా చేస్తావు కదయ్యా. దేవుడు చేస్తాడు కదా, దేవుడికి చేస్తాడు కదా. చెప్పు, నీకు పెళ్ళయిందా? పెళ్ళయిందా? నీ మిస్సెస్ కూర్చోలే, నీ మిస్సెస్ నీకు బాగా ఇష్టంగా బ్రతుకుతుందనుకో, ఇష్టంగా జీవిస్తుందనుకో, నువ్వు చెప్పినట్టు చేస్తుందనుకో, అప్పుడు ఆమె ఏదన్నా ఏమండి ఒక్క నెక్లెస్ దండొక్కటి దండ అంటే ఏం చేస్తా చెప్పు. అస్సలు నీకంటే నాకెవరే ఎక్కువ, నీకంటే నాకెవరు ఎక్కువ, నీకోసం నా ప్రాణమైనవనంటే అని చెప్పేసి ఆ తమ్ముడు తన భార్య కోసం ఏమైనా తెస్తాడండి. ఇష్టంగా ఉంటే దేవుడు ఏదడిగినా ఇస్తాడు. నువ్వేదైనా సేవకులు మనం దేవునికి ఇష్టంగా ఉంటే మనం ఏదడిగినా ఇస్తాడండి. ఏదడిగినా ఇస్తాడు. షూర్, ఇది షూర్. అయితే భక్తి ఉండాలి మనలో. ఆ భక్తి లేకపోతే అది మన జీవితంలో జరగదు దేవుని బిడ్డ. నిజంగా అండి. ఇక మాటలు చెప్పాలంటే ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నానంటే ఆయన పుణ్యమేనండి. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని, ఎప్పుడో మెట్లో కలిసిపోయి ఉండేవాడిని.
నేను టీచర్గా చేసేటప్పుడే ఆ యాక్సిడెంట్లో నా సాక్ష్యం ఇప్పుడు అని చెప్తాలేండి. ఆ యాక్సిడెంట్లో ఎప్పుడో చచ్చిపోయేవాడిని. నిజమండి. నేను బతుకాను అంటే, ఈరోజు వాక్యం అనేక చోట్ల ప్రకటిస్తున్నానంటే ఆయన పుణ్యమే, ఆయన పెట్టిన దయాభిక్ష అండి. చాలామంది అంటారు, అరే ఆయన నాకు రక్తము దానం చేశాడు అంటారు, అరే ఆయన నాకు వస్త్రాలు దానం చేశాడు అంటారు. ఒక్కొక్కరు కూడా చెప్తుంటారు కదా, సాల్మన్ గారు నాకు దేవుడు ప్రాణం భిక్షగా దానం చేశాడండి, ఆయన లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాడిని. అందుకే నాకు ఎప్పుడు ఈ పాట నేను పాడతానండి, ఈ పాట పాడతాను, నాకు ఇష్టం. ప్రియ దేవుని బిడ్డ, ఈ పాట పాడతాను. మీకు వచ్చిన పాట అయితే నాతో వచ్చండి, మీ అందరూ కూడా వస్తే కలిసి నాతో పాడండి. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకులో ఆశ్రయం ఎవరని, ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకులో ఆశ్రయం ఎవరని, నీవే లేకపోతే నేనేమై యుందునయ్యా, నీవే లేకపోతే నేనేమై యుందునయ్యా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉన్నావు తోడై యెహోవా నిషిగా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా నిషిగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకులో ఆశ్రయం ఎవరని, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులో ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఆశలు అడుగంటి వేసారిన బ్రతుకులో ఆత్మీయత కరువై అలమటించు వారికి, ఉన్నదా ఆశ తీర్చు తీరము, ఉన్నదా ఆత్మీయత నిలయము, ఉన్నదా ఆశ తీర్చు తీరము, ఉన్నదా ఆత్మీయత నిలయము, నీవే లేకపోతే నేనేమై యుందునయ్యా, ప్రభువే లేకపోతే నేనేమై యుందునయ్యా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా నిషిగా, ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా నిషిగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకులో ఆశ్రయం ఎవరని,
దూరమై కన్నయులకే భారమై బ్రతుకు గడుపు వారికి తల్లి ప్రేమ కరువై తండ్రికిలా దూరమై కన్నయులకే భారమై బ్రతుకు గడుపు వారికి ఉన్నదా అనాథలకు సహాయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయం, ఉన్నదా అనాథలకు ఆశ్రయం, ఉన్నదా అభాగ్యులకు ఆశ్రయం. నీవే లేకపోతే నేనేమై ఉండునయ్యా, ప్రభువే లేకపోతే నేనేమై ఉండునయ్యా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా నిసిగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా నిసిగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకులో ఆశ్రయం ఎవరని. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దేవుడే లేకపోతే నా జీవితమే లేదండి. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఈ రాత్రి మీతో వాక్యం అందిస్తున్నానంటే అది ఆయన కృప అండి. కొత్త గొప్ప ఆయన సన్నిధిలో భక్తిగా బ్రతకబట్టే, భక్తిగా జీవించబట్టే, లేకపోతే ఏనాడో చనిపోయిండే వారిని. అందుకే నేను అంటాను, భక్తిగా బ్రతకడము మీరు నేర్చుకోండి. అలా బ్రతికితే నువ్వు దేవునికి ఇష్టడుగా అవుతావు. అప్పుడు దేవుడు నీకు ఏదడిగినా ఇస్తాడండి. ఒక సాక్ష్యం చెప్తానండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను టైం చూసుకుంటున్నాను, నా టైం ప్రకారం ముగిస్తానండి. పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఓ రియల్ టెస్టిమనీ అండి, ఓ రియల్ టెస్టిమనీ. ఆమెకి పిల్లలు లేరు, వాళ్ళు హిందూస్ అండి. హిందూస్ వాళ్ళు, అన్యులు వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు. వాళ్ళు దాదాపు వివాహమయ్యి 15 సంవత్సరాలు అవుతుంది. వివాహమయ్యి పిల్లలు పుట్టలేదు. వాళ్ళు తిరగని దేవాలయం లేదు, మొక్కని మొక్కులు లేవు. ప్రతి కనబడిన ప్రతి దేవునికి వాళ్ళు మొక్కారు. కానీ ఎన్ని చోట్లకి వెళ్ళినా వాళ్ళకి ప్రయోజనము దొరకలేదు. వాళ్ళు నిరాశకు గురయ్యారు వాళ్ళు. అప్పుడు మీలాంటి ఒక సహోదరి చెప్పింది, సిస్టర్, ఇక్కడే దగ్గరలో ఒక పాస్టర్ ఉన్నాడు, యవనస్తుడు, బాగా ప్రార్థన చేస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళు, దేవుడు నీకు ఖచ్చితంగా గర్భఫలము ఇస్తాడు అని చెప్పింది ఆమె మాట నమ్మి ఆమె పాస్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ యవ్వన పాస్టర్ దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది, తన బాధ అంతా చెప్పుకుంది, తన వేదనంతా చెప్పుకుంది. సిస్టర్, మాకంతా ఉంది సమృద్ధిగా, చాలా ఉంది సమృద్ధిగా, దేవుడు మాకు ఇచ్చాడు, కానీ పిల్లలే లేరు, మా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని చెప్పింది. ఓకే అమ్మా అని చెప్పి ఆ దినము ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి ఒక మాట చెప్పాడు పాస్టర్ గారు, మీరు 5-6 వారాలు ఇట్లా కంటిన్యూగా రండమ్మా అని చెప్పాడు. అలాగా వాళ్ళు సేవకుడి మాటను గౌరవించి వాళ్ళు ప్రతిరోజు అట్లాగా ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు. అలా 2 నెలలు 3 నెలలు వచ్చారండి. వచ్చిన తర్వాత దేవుడు 5వ నెలలో ఆమెను దర్శించి ఆమెకు గర్భఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమెకి గర్భఫలం ఇచ్చాడు. ఇక ఆమె సంతోషం కాదు, అయ్యా దేవా నీకు నిజంగా స్తోత్రాలు, నీకు నిజంగా వందనాలు, నా జీవితంలో 15 సంవత్సరాలకి ఇన్నాళ్ళకి నా గర్భాన్ని తెరిసిన దేవుడవు నీవు నాయన అని చెప్పేసి ఆ దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించిందో, ఎన్ని స్తోత్రాలు చెల్లించిందో చెప్పలేమండి. ఆమె ఎంతో హృదయము ఉప్పొంగిపోయింది, సంతోషపడిపోయింది. ప్రియులారా, దేవుడు ఆ గర్భాన్ని దీవించాడు. అలా 9 నెలలు 10 నెలలండి ప్రియులారా మోసింది. చివరికి దేవుడు ఆమెకి ఒక చక్కని అందమైనటువంటి కుమారునిచ్చాడు, చక్కని బిడ్డనిచ్చాడు దేవుడు. ఆ బిడ్డను పెంచుకుంటుంది, ఆమె బాగా చూసుకుంటుంది. లేకలు పుట్టినోడు కదమ్మా. నీకు పిల్లలు ఉన్నారా?
లేరా దేవుడు ఇస్తాడు పో. మన యేసయ్య గొప్ప దేవుడయ్యా. అసలు ఆయన ఇవ్వలేదంటే ఇది ఉందా? అసలు బైబిల్ అద్భుతాలు. నాకు ఆశ్చర్యము. గాడిదికే మాట ఇచ్చిన దేవుడు. అక్కడ నిన్నారా ఊరుకోవచ్చు పాస్టర్ గారు అంటే చెప్తావు నువ్వు. నేను అట్లా చెప్పాను నువ్వు కన్నీళ్ళ మధ్య. గాడిదికి దేవుడు మాట ఇచ్చాడు. గాడిది మాట్లాడిందంటే నన్ను ఏమంటారు? మరి ఆ పాస్టర్ని పట్టుకోండి రండిరా. ఏమండే అంటారు లేదా? ఆ పాస్టర్ గారిని పట్టుకోండి రండిరా. గాడిదికి నోరిచ్చాడా, మాట ఇచ్చాడా అంటే వినేవాళ్ళం మేమంతా ఎర్రి బాగులమే అంటారు లేదా? మరి అలాంటి గొప్ప దేవుడు తమ్ముడా, అంత గొప్ప దేవుడు అయినా ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో చేస్తాడు. ఆమెకు చేశాడు. చక్కని కొడుకునిచ్చాడు. ఆ కొడుకును చక్కగా లేక పుట్టినాడు కదా, ఇంకా ఎంత బాగా చూసుకుంటారో మీరు అర్థం చేసుకుండండి. అవునా? మనకు నలుగురు పుట్టినా తక్కువ అవుతారా? ఒక నల్లగా పుట్టాడంట. లాస్ట్లో నలుగురు తర్వాత పుట్టాడంట. 5వ వాడుగా నల్లగా పుట్టాడంట. ఏండి వాడంట ఒకరోజు ఇసుకలు ఆడుకుంటున్నాడంట. నల్లగా ఇంతోడు ఇసుకలు ఆడుకుంటున్నాడు. ఆడుకునేవాడు ఒకటి నిక్కర్లేదు, సొక్క లేదు, ఇసుక పోసుకుంటున్నాడు. దానికి తోడు ముక్కులు ఎమ్మిటంట సీమిడి కారుతుందంట. ఈడు ఆడుకుంటున్నాడు ఎక్కడా? ఇసుకలో. వాళ్ళ నాన్న అటు పోతున్నాడు. డాడీ అని పిలిచాడు. ఈడు ఎవరు? ఈ ముక్కులెమ్మిట శివుడు గారుకుంటా నల్లగా ఇసుకంతా పోసుకొని డాడీ అన్నాడు. వాళ్ళ నాన్న అంటాడంట, నా బంగారు కొండ అన్నాడట. వాడు బంగారు కొండ అండి? మీరు చెప్పండి. వాడు బంగారు కొండ. ఆ తండ్రికి వాడు బంగారు కొండే. కాకి పిల్ల, కాకికి ముద్దు, బంగారు కొండే ఆ తండ్రికి. అయితే ఒకరోజు అనుకోకుండా ఆడుకుంటా వాడు పడిపోయాడండి. వాడు బ్యాడ్ లక్. వాళ్ళ అమ్మ హడావిడికి వచ్చింది. ఏంద్రా బిడ్డ పడిపోయాడని గబగబా తీసుకుంది. ఆసుపత్రికి వెళ్ళింది. చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆయన చూసి అన్నాడు, కాదమ్మా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్న. అప్పుడు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు చకచక వాడిని పరిస్థితి బాగినండి సాక్ష్యము. వాడు చకచక చూశారు, అన్నీ చేశారు. ప్రియులారా, వాళ్ళకు అర్థం కాల. వాడు కండిషను ఇదైపోతుంది. డాక్టర్లు అన్నారమ్మా వీడి కండిషన్ ఏదో సీరియస్గా ఉంది, ఇప్పుడు చెప్పలేం, 4 రోజులు ఇక్కడే ఉంచండి అని చెప్పారు. ఇది పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్. అలాగా దేవుని బిడ్డలారా, 1 నెల రోజుల పాటు ఆ పిల్లోడు హాస్పిటల్లోనే ఉన్నాడు. ఆ పిల్లోడు కోసం చెయ్యరాని వైద్యం, ఇది చెయ్యలేదంటానికి లేదు. ఆ తర్వాత వాడు బ్యాడ్ లక్ అండి. వాళ్ళ అమ్మా నాన్న బ్యాడ్ లక్ ఏమో, వాడు చచ్చిపోయాడండి. వాడు చనిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ బిడ్డను తీసుకొని నేరుగా ఏడుస్తూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు ఎట్లనే కూర్చున్నారు, మన నిర్మల్ కుమార్ గారు కూర్చున్నట్టు ఎట్లే కూర్చున్నాడు. ఆమె నేరుగా ఏడుస్తూ తీసుకొని వచ్చి పాస్టర్ గారు ఒళ్ళో పెట్టింది. ఆయన ఒళ్ళో పెట్టింది. ఏడుస్తూ దుఃఖముతో ఆమె ఒక మాట అంది, ఇదేనా మీ దేవుడి శక్తి అనంది. అని ఆ పిల్లోడిని పాస్టర్ గారి చేతులు పెట్టి వెళ్ళిపోతుంది. పాస్టర్ గారికి కూడా ఏం అర్థం కాలేదు, ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. అప్పుడు పాస్టర్ గారు నిలబడి ఆ బిడ్డని ఇలా చేతులు పెట్టుకొని ఏడుస్తున్నాడండి. అంతకు తప్పితే ఏం చేయలేదు. పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్నప్పుడు ఆయన కన్నుల నుండి వచ్చిన కన్నీరు ఆ బిడ్డ మీద పడింది. ఎప్పుడైతే పాస్టర్ గారు కళ్ళు వచ్చిన కన్నీరు ఆ బిడ్డ మీద పడిందో వాడు కదిలాడండి. పాస్టర్ గారు కళ్ళు తెరి చూశాడు. వాడు కళ్ళు తెరి చూస్తాడు. ఆశ్చర్యం వేసింది పాస్టర్ గారికి. ఇక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ పాస్టర్ గారికి దేవుడు స్తోత్రాలు చెల్లిస్తూ ఆనందంతో, తల్లి ఒక్క మాట ఆగు అని చెప్పేసి ఆ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఇదిగో దేవుడు నీ బిడ్డను బ్రతికిచ్చాడమ్మా అని చెప్పేసి ఆ బిడ్డను ఆమె చేతిలో పెట్టి, ప్రియులారా అన్నాడంట, దిస్ ఈజ్ మై గాడ్ పవర్ అన్నాడంట.
ప్రైజ్ ది లార్డ్. కొట్టండి చప్పట్లు దేవుడికే, యేసయ్యకండి. అంత గొప్ప దేవుడినా. నువ్వు భక్తిగా ఉంటే, నువ్వు భక్తిగా జీవిస్తే నీ జీవితంలో ఇలాంటి అద్భుత కార్యాలు, ఇలాంటి మహిమ కార్యాలు, ఇలాంటి గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తా. అందుకే దేవునికి ఎవరంటే ఇష్టమో? భక్తిగా బతికే వాళ్ళంటే ఇష్టం, భక్తిగా జీవించేవాళ్ళు. రెండో మాట చెప్తాను, ఇంకా నాకు 10 minutes ఉంది. అయ్యగారు నువ్వు ఇచ్చిన టైం నేను ఫాలో అవుతున్నా, నాకు 10 minutes ఉంది. నిర్మల్ కుమార్ గారు చర్చిలో ముగించినట్టే ముగిస్తా, ఓకేనా? రైట్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి రెండవ మాట, దేవుడికి ఎవరంటే ఇష్టమో చెప్తాను. రెండవ మాట చదవండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదవండి. పరిశుద్ధ గ్రంథములు దేవునికి ఎవరంటే ఇష్టమో, పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదవండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనము. చూడండి, సామెతలు 16:7 వచనం చదవండి అయ్యగారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. చదవండి బ్రదర్ గారు, మీరు కూడా చదవండి, బాగా చదివారు, చదవండి. ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమైనప్పుడు, దేవునికి ఇష్టమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా. నీకు వర్తించుకొని చదువు వాక్యాన్ని, నీకు వర్తించుకో. నా ప్రవర్తన మన దేవునికి ఇష్టమైనప్పుడు, ప్రీతికరమైనప్పుడు ఆయన నా శత్రువులను సహా. అది ఎప్పుడో తెలుసా? ఒకవేళ మనకు శత్రువు ఉన్నాడు అనుకో, ఆ శత్రువుని కూడా ఏం చేస్తాడు? సంఘంలో ఆయన నాకు బలి శత్రువు తయారాడు. సంఘంలోనే తయారాడు, ఎక్కడ తయారవలా, సంఘంలోనే తయారాడు ఆయన నాకు. ప్రతి దానికి వాడు పిల్లోడు సంచి పట్టుకుని అంటాడు, రై ఆ పాస్టర్ గారు మోసుకోలేడు అంటారా? ఎందుకురా నువ్వు మొత్తం ఆమె ఏదైనా సందాబీ ఇచ్చినా చాలు, ఏమే పాస్టర్ గారికి అన్నీ దోషి పెడుతున్నావే, అన్ని సందాబీమి ఇచ్చినా చాలు, అంత యాంటీ అయ్యాడు, అంత శత్రువైనాడు దేవుని బిడ్డ. నేను రోజు బాధపడేవాడిని, ప్రభు ఏందయ్యా వీడుగోల నాకు, ఏందయ్యా వీడుగోల నాకు, అయ్యా ఇదిగో నా ప్రవర్తనలో ఎక్కడన్నా నీకు అయిష్టంగా ఉందా, నా నడవడికలో, నా మాటలో, ఇదిగో నా యొక్క క్రియలలో, నా నడవడికలు ఏమన్నా నీకు ఆయస్కరంగా ఉందా ప్రభు అని చెప్పయ్యా అని ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడిని. అలాగ నాకు శత్రువుగా ఉన్నవాడు ఈరోజు నాకు మిత్రుడయ్యాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ భార్య సందాబీయం ఎన్నో తెలుసుగామ్మా మీకు? ఎన్ని తెస్తారమ్మా? సందాబీయం అంటే ఎన్ని తెస్తారా చెప్పు. సందాబీయం అంటే బస్తా భుజాన్ని వేసుకొని వస్తావా? అన్ని బియ్యం తెచ్చేది. అన్ని బియ్యం ఇయటానికి అల్లాడినోడు ఒకసారి 5,000 రూపాయలు కానుకట్టే ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రవర్తన అండి. పాస్టర్గా నీ ప్రవర్తన బాగుండాలి, పాస్టర్గా మా ప్రవర్తనలు బాగుండాలి. తెలుసా? పాస్టర్గా మా ప్రవర్తన బాగుండాలి, నా ప్రవర్తన బాగుండాలి. నా ప్రవర్తన బాగులేకపోతే ఏమంటారు తెలుసా? అయ్యా పాస్టర్ నాకు ఒక్కసారి తన్నాలనిపిస్తుందరా, నాకు గుద్దాలనిపిస్తుందరా, నాకు కొట్టాలనిపిస్తుందరా. ఎందుకో? ఆయన బిహేవింగ్ ఏం బాగలేదురా. అవునా? కాబట్టి నీ ప్రవర్తన, సహోదరి, నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చిందనుకో, నీ ప్రవర్తన నీ భర్తకు నచ్చిందనుకో, నీ ప్రవర్తన నీ భర్తకి ఇష్టంగా ఉందనుకో, ఆ భర్త ఎంత సంతోషపడతాడో తెలుసా? మన ప్రవర్తనే బాగులేకపోతే ఎంత బాధపడతాడు. దేవుడు కూడా అంతేనండి. నీ ప్రవర్తన విషయంలో నీ ప్రవర్తన బాగుండాలి, నీ మాట తీరు బాగుండాలి, నువ్వు మాట్లాడే విధానం బాగుండాలి, నువ్వు మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి. దేవుని బిడ్డ డేవిడ్ లివింగ్స్టన్ గారు ఆఫ్రికా దేశంలో ఆయన సేవ చేసేటప్పుడు, డేవిడ్ లివింగ్స్టన్ ఆయన పేరు, ఒక నాస్తికుడు అన్నాడు,
ఆయన గొప్పవాడు, చాలా మంచివాడు మంచివాడని చెప్పుకుంటుంటే నన్ను మార్చమని చూడు, అప్పుడు నేను ఆయన గొప్ప సేవకుడిని ఒప్పుకుంటాను అన్నాడంట ఆయన. ఒక ఆయన నాస్తికుడు, దేవుడు లేడనేవాడు. నన్ను మార్చమని చూడు, అప్పుడు నేను ఆయన గొప్ప సేవకుడు మంచివాడని ఒప్పుకుంటాను అన్నాడంట. సరే డేవిడ్ లింగ్స్టన్ గారు అన్నట, వారం రోజులు నాతో ఉండు చాలన్నాడంట. వస్తానయ్యా అన్నాడంట. వారం రోజులు ఆయనతోనే తిరిగాడంట. ప్రతిరోజు ఆయన ప్రవర్తన గమనిస్తాడంట. ఈయన కోపడ్డా సరే ఈయన సైలెంట్ అయిపోతాడంట. ఈయన ఆవేశపడినా సరే ఈయన సైలెంట్ అయిపోతాడంట. ఆ ప్రవర్తన చూసి 7 రోజులు ఉండాల్సినోడు 6 రోజుకే బయటకు వచ్చాడంట. ఎందుకో తెలుసా? 7వ రోజు ఉంటే ఈయన ప్రవర్తనకి నేను మారిపోతాను. ఈరోజు కొంతమంది ప్రవర్తన చెప్పండి బ్రదర్, అసహ్యం వేస్తుందండి, అసహ్యం పుడుతుందండి, అసహ్యం వేస్తుంది. అందుకే మంచి ప్రవర్తన ఏమండి దేవునికి ఇష్టమని వాక్యములో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన బాగుండాలంటున్నాడు. నీ ప్రవర్తన మంచిగా ఉండాలి. నీ ప్రవర్తన బాగుంటే దేవుడు ఇదిగో నిన్ను ఇష్టపడతాడు అంటున్నాడు. నిన్ను ఇష్టపడతాడు దేవుని బిడ్డ. అందుకే ఒక మాట చదవండి ఫైనల్గా దేవుని బిడ్డ, చివరిగా ఒక మాట చదవండి. యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చదవండి. త్వరగా ముగిచేస్తాను, అయిపోయింది నా టైము. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. నేను ఆయన కొరకు కనిపెడతాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును. న్యాయమని రుజువుపరుతును. చూడండి, న్యాయమని రుజువుపరుచుకుంటా నా ప్రవర్తన విషయంలో దేవుని ఎదుట, నా క్యారెక్టర్ విషయంలో 17 సంవత్సరాల యవనస్తుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక అందమైన అమ్మాయి రోజు ఏం చేసింది పాస్టర్ గడివే రోజు ఏంది నా సంగతి శోధించింది. 17 సంవత్సరాల వయసులో ఒక అందగచ్చ, ఒక సౌందర్యవతి, ఒక సుందరవతి శోధించింది. ఈరోజు మనోళ్ళు ఎవరన్నా అమ్మాయి నవ్వితే చాలు నవ్వన భయం. ఒరే ఆ అమ్మాయి నన్ను చూసి నవ్విందిరా, ఏదో తెలిసిన అమ్మాయి లేరా అందుకు నవ్వి ఉంటుంది. కాదురా, 17 సంవత్సరాలు తన క్యారెక్టర్ ఎట్లా ఉందో చూడండి. తన క్యారెక్టర్ ఎలా ఉందో చూడండి. తన ప్రవర్తన ఎట్లా ఉందో చూడండి. దేవుడే ఆశ్చర్యపోయాడు. అన్నాడు, అయ్యో నా దేవునికి విరోధముగా ఇంత దుష్కార్యము నేను ఎలాగా చేయగలనని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు కాబట్టే, ప్రవర్తన బాగుంది కాబట్టే దేవుడు ఒక దినాన చూసి సమయం చూస్తాడండి. దేవుడు నీలాగా నాలాగా తొందరపడ్డు సమయం చూస్తాడు. సమయాన్ని చూసి దేవుడు సమయాన్ని చూశాడు. ఇదేరా ఇతని జీవితంలో హెచ్చించవలసిన సమయం అనుకున్నాడు. జైల్లో నుంచి పిలిచాడు. ఐగుప్తు దేశం రాజు చేత పిలిపించాడు. కలగన్నాడు, కల చెప్పాడు. పో నా దేశానికి రాజుగా ఉండిపో అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రవర్తన అండి. ముసలోళ్ళైన గోరోజునం దగ్గరే కొంతమందికే తగ్గించుకోమంటే అబ్బో ఏమి పౌరుషం చూపుతారా. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రవర్తన బాగుండాలి. నీ ప్రవర్తన బట్టి దేవుడు ఇష్టపడతాడు. అందుకే రాత్రి చెబుతున్నాను, 1 భక్తిగా ఉంటే దేవునికి ఇస్తాం. 2 మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవునికి ఇస్తాం. 3వది చెప్పకుండా నా మనసు ఊరుకోలేదు. జాషువా గారు, అయ్యగారు నన్ను క్షమించండి, మన్నించండి. ఒక్క మాట ఎవరైనా లేదు అయ్యగారు, లాస్ట్ మాట చదవండి చెప్పేసి నాకు ముచ్చటగా 3 చెప్పటం ఇష్టం అండి. ఆ ఒక్క మాట చదవండి చాలు. ఆ ఒక్క మాట ఏమండి, యెషయా గ్రంథము దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 8వ వచనం.
లాస్ట్ మాట అండి, అయిపోయింది. ఏలయనగా న్యాయము చేయుట. అయ్యగారు చదవని తమ్ముడు బాగా చదువుతున్నాడు, పోనీలే పాపం ఒకసారి ఛాన్స్ ఇద్దాం. చదువైనానా? ఏలయనగా అది నాకు పోటీ పడుతున్నావు, అట్ట పడాల పోటీ, హొరహోరీగా ఉండాలి యుద్ధం, అట్ట చదవాలా. కొంతమంది నేను ఇట్ట గట్టి గరుస్తుంటే ఏలయనగా అది తమ్ముడు యుద్ధం అంటే. సూపర్. వాట్ ఇస్ యువర్ నేమ్? దినాకరన్. గాడ్ బ్లెస్ యూ. సూపర్గా చదువుతున్నావు, చదువు. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొని పోవుట నాకు అసహ్యం అంటున్నాడు. మూడవది చాలండి ఏమంటున్నాడు తెలుసా? ఒకడు న్యాయముగా బ్రతకటం నాకు. ఇది వాక్యం అండి. మూడో మాట ముగిచేస్తున్నా. న్యాయముగా బ్రతకడం. ఒకసారి 5 సంఘాల్లో వాక్యం చెప్పాను తమ్ముళ్ళు, 5 చర్చిల్లో చెప్పే వాక్యం. ఎట చెప్పావంటే శాశ్వత వెనక కాసుకొని కూర్చున్నాడు, అందుకే ముగిత్తా. 5 చర్చిల్లో చెప్పాను. అటు కుదిరింది నాకు. ఆ రోజు ఇంటికి ఏమన్నా బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్దామని వెళ్ళాను. ఎక్కడికి? కేబీకి వెళ్ళాను. కేబీకి వెళ్ళి బండి పెట్టుకొని లోన వెళ్ళాను. అమ్మ ఒక మంచి 2 బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వమ్మ అన్న. కూర్చోసారి 5 నిమిషాలు కట్టిస్తామన్నారు. తీసుకున్నాను, బయటకు వచ్చాను. నా బండి లేదు. అటు ఇటు ఎత్తుక తిరిగా ఎక్కడా నా బండి కాని రాలా. నా బండి ఏదా ఇంకేడుంది నీ బండి వాడు ఎత్తుకొని పోయాడు. ఎతికి ఇంకేముంది. అప్పుడు నాకు అనిపించింది, వాడు సొత్తు పట్టుకొని పోయాడు బ్రదర్. వాడిదా బ్రదర్? అది వాడిదే అయ్యా, వాడిదా? ఎవరిది? నాది. వాడు పట్టుకొని పోవటం ఏందయ్యా? అందుకే అన్యాయంగా పట్టుకోకొని వెళ్ళొద్దు. ఏది కనపడుతుంది పట్టుకొని వెళ్ళొద్దు. కొంతమందికి అది అలవాటు ఏందో, పాడలవాటు. సొమ్ము కనపండి ఎత్తుకొని పోతారు, బింది కనపండి ఎత్తుకొని పోతారు, బక్కిడి కనపండి ఎత్తుకొని పోతారు. అట్ట పట్టుకొని పోబాకండి. అదేమంటే అలవాటు అంటారు. ఏమలవాటు? పాడలవాటు. ఒకరు సొత్తు పట్టుకొని పోకూడదు, ఒకరు సొత్తు తీసుకొని వెళ్ళకూడదు. అందుకే రాత్రికాల సమయంలో దేవునికి ఏదయ్యా ఇష్టం అంటే 3 చెప్పాను తమ్ముడు, 3 చెప్పు, నేను ముగిస్తా. 1 భక్తిగా బ్రతకడం అంటే దేవునికి ఇష్టం. 2 మంచి ప్రవర్తన కలిగి జీవించడం దేవునికి ఇష్టం. 3 న్యాయముగా బ్రతకడము దేవునికి ఇష్టం. తమ్ముడు నువ్వు చెప్పు, ముగిచ్చేస్తా. ఇటు నుంచి చెప్పు, రివర్స్ చెప్పు. న్యాయంగా బ్రతకడం దేవునికి ఇష్టం, మంచి ప్రవర్తన కలిగి జీవించడం దేవునికి ఇష్టం, భక్తిగా బ్రతకడం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందరికీ వందనాలండి, ఎందరికీ వందనాలమ్మ. థ్యాంక్ యూ అయ్యగారు, థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి ఉపదేశం చేసినటువంటి దేవుని సేవకులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను.